హలో అండి. ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అంటే మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే ఇక్కడ చర్చించుకుంటున్నామంటే, మనకి ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు కొన్ని ఎదురవుతూ ఉంటాయి. అంటే కొన్ని దృశ్యాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిల్లో మనకి లక్ష్మీ కటాక్షం ఇక చిక్కబోతుంది, అంటే దొరకబోతుంది. ఇక ఫ్యూచర్లో మీరు లక్ష్మీ కటాక్షాన్ని పొందుతున్నారు అని హింట్ ఇచ్చే ఒక దృశ్యాన్ని గురించి అయితే ఇక్కడ మనం ఈరోజు ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నామట. అది ఏంటి అంటే, మనకి ముత్తైదులు ఎదురైతే మంచి జరుగుతుంది అనేది మనకందరికీ తెలిసిందే. పువ్వులు ఎదురైనా, పువ్వులు కొట్టు లేదా పళ్ళ కొట్టు ఎదురైనా చాలా మంచి జరుగుతుంది, శుభమే జరుగుతుంది. ఆవు గోమాత ఎదురైనా కూడా మంచి జరుగుతుంది. ఇక చెరుకు అమ్మబడే జాగాలు కానీ, ఆ అమ్మబడే బండ్లు కానీ, అవి సరఫరా అవ్వడం కానీ, ఇలాంటివి చూసినా కూడా మంచి జరుగుతుంది. కాకపోతే ఈరోజు టాపిక్ ఇదైతే కాదండి. వీటితో పాటు ఇంకో ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయాన్ని ఇక్కడ చెప్పడానికి నేను వచ్చాను. అది ఏంటి అంటే, మనం ఎక్కడైనా ప్రయాణించేటప్పుడు ఈ చెత్త ఊడ్చే దృశ్యాన్ని అయితే మనం గమనిస్తూ ఉంటాం. అంటే ఇతరులు, మన ఇంటి వాళ్ళు కాదండోయ్. మళ్ళీ ఈ మంచి జరుగుతుందని ఎవరైనా ఇంటికి బయట వెళ్తుంటే ఇంటి వాళ్ళు ఈ పని మాత్రం చేయడానికి వెళ్ళకండి. ఎక్కడైనా కొట్టు వాళ్ళు కానీ, రోడ్లలో కానీ, వేరొక ఇళ్ల ముందు కానీ శుభ్రపరుస్తూ ఉండే దృశ్యాన్ని కనుక మనం గమనించినట్టయితే మనకి అతి శీఘ్రంగా లక్ష్మీ కటాక్షం పొందుతామని మనకి ఇది ఒక హింట్ అన్నమాట. క్యాజువల్గా మనం ఇవన్నీ ప్రొద్దున మాత్రమే చూస్తాం. కాబట్టి మనం ఏదే ఒక పని పైన వెళ్ళేటప్పుడు ఉదయాన్నే వెళితే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుందని ఈ యొక్క దృశ్యం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ప్రొద్దున వెళ్ళేటప్పుడే కదా ఇలాంటి క్లీన్ చేసే వాటిని మనం చూడగలుగుతాం. ఇలా ధూళ్ళు తుడిపేదాన్ని లేదా శుభ్రపరిచి రంగోలి అంటే ముగ్గు వేయటం కానీ, ఇలాంటి దృశ్యాలని మనం చూస్తే మనకి లక్ష్మీ కటాక్షం మంచిగా వస్తుంది. ఎలా అంటే, శుభ్రత ఎక్కడ ఉంటుందో లక్ష్మి అక్కడ ఉంటుంది. అలాంటి వాతావరణాన్ని మనం అగుపించినప్పుడు, అంటే మనకి ఎదురుపడినప్పుడు మనం కూడా పాజిటివ్ ఎనర్జీ కలిగి మనం వెళ్ళే ఒక పనిలో సక్సెస్ అవ్వడం అంటూ జరుగుతుంది. దాంతోపాటు ఈ దృశ్యం మెయిన్గా మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని హింట్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఎన్నో సందర్భాల్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు తిట్టుకొని ఉంటాం పలుమార్లు ఇంతకుముందు. కాకపోతే ఇంకా ముందు అంటే నెక్స్ట్ టైం మీరు ఎక్కడైనా బయట వెళ్ళేటప్పుడు ఇలాంటి దృశ్యాన్ని ఎదురైనప్పుడు అది మీకు మంచిగా జరిగిందని గ్రహించాలి. లక్ష్మీ కటాక్షం మీరు పొందుతున్నారనేది మీరు గుర్తుంచుకోవాలి. సో అందుకనే ఈ వీడియోని ఇక్కడ షేర్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి కలిగే దృశ్యం అన్నమాట. ఈ చెత్త తుడవడం, పొరకతో అంతా క్లీన్ చేయడం, రంగోలి పెట్టడం అనేటివి చాలా మంచి దృశ్యం అన్నమాట. లక్ష్మీ కటాక్షం మనకి కలుగుతుంది అని చెప్పే దృశ్యంలో ఇది కూడా ఒకటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.